లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 10 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి రివర్స్ ఏ నెంబర్. రివర్స్ అంటే సీదా ఉన్న దాన్ని ఉల్టా చేయడం అనమాట. సో ఎలాగో చెప్తాను వినండి. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 79 అని చెప్పి, ఈ 79ని రివర్స్ చేస్తే మనకు వచ్చేది 97. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఫస్ట్కి వచ్చింది, ఫస్ట్ ఉన్నది లాస్ట్కి వచ్చింది కదా. సో ఈ 9 ఉంది కదా, సో ఫస్ట్ ఈ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట మనం. సో ఈ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, మనకు 9 వచ్చింది. దెన్ ఈ 7 ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ 9ని ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకి ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేశాక ఈ వచ్చిన నెంబర్ ఉంటుందా ప్లస్ 7 తీసుకోవాలి. సో ఇది 2 డిజిట్స్కి. ఒకవేళ 3 డిజిట్స్ ఉందనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, 7 9 3 ఉందనుకోండి. సో ఫస్ట్ ఈ 3ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, 3 వేసాం. దెన్ ఇప్పుడు ఈ 9 ఉంది కదా, సో ఈ 9 ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, సో ఈ ఆల్రెడీ ఉన్న 3ని ఇంటూ 10 చేసి ప్లస్ 9 చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, 39 వస్తుంది. దెన్ ఇప్పుడు ఈ 7 ఉంది, ఈ 7ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. సో ఈ 7ని ఎక్స్ట్రాక్ట్ చేశాక ఈ 39 ఉంది కదా, దీన్ని ఇంటూ 10 చేద్దాం మళ్ళీ. సో ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 390 అవుతుంది. ఇప్పుడు ఈ 7 ఉంది కదా, ఈ 7ని దీనికి యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది 397. సో ఇప్పుడు రివర్స్ వచ్చింది కదా. ప్రీవియస్ వీడియోలో మనం సమ్ముని డిజిట్ ఎక్స్ట్రాక్షన్ చూసాం కదా, సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తాము. అక్కడ సమ్ చేసాం కదా, ఆ సమ్ ప్లేస్లో ఏం చేస్తామంటే ప్రతిసారి ఇంటూ 10 యాడ్ చేసుకొని వచ్చిన రిమైండర్ని దానికి యాడ్ చేయాలన్నమాట. సో అలా యాడ్ చేస్తే మనకైతే ఆ రివర్స్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన స్టెప్స్ అండ్ కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నేను నెంబర్ ఈక్వల్ ఎంత తీసుకుంటున్నా, 793 అని తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటిది, మనకు రివర్స్ రావాలి. సో ఇక్కడ రివర్స్ అని తీసుకుంటున్నా. రివర్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ 0 తీసుకున్నా. సో నెక్స్ట్ వైల్ లూప్ రన్ అవుతుంది. సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది, ఈ 793 0 వచ్చే వరకు రన్ అవ్వాలి. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నా, నమ్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటున్నా. సో ఈ లూప్లోకి వచ్చింది. ఈ లూప్లోకి వచ్చాక మనకి ఇనిషియల్గా ఫస్ట్ రిమైండర్ కావాలి. సో అదేమొస్తుంది, రిమైండర్ ఇక్కడ 3 వస్తుంది, దాని తర్వాత 9, దాని తర్వాత 7. సో దాంట్లో ఇంటూ 10 చేసుకుంటే వెళ్ళాలి కదా. సో నేనేం తీసుకుంటున్నా, రిమైండర్ ఈక్వల్ టు నమ్ %10. సో నెక్స్ట్ ఏంటిది, ఈ రివర్స్కి యాడ్ చేయాలన్నమాట. సో రివర్స్ని ప్రతిసారి ఇంటూ 10 చేయాలని చెప్పాను కాబట్టి, సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఈ వచ్చిన రిమైండర్ని మళ్ళీ దానికి యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ రిమైండర్. సో నెక్స్ట్ ఏంటిది, ఈ నమ్ని బై 10 చేయాలి. సో నమ్ ఈక్వల్ టు నమ్ బై 10 తీసుకున్నా. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో లాజిక్ అని టైప్ చేయండి, నేనే మీకు డైరెక్ట్గా డిఎం చేస్తా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.